మనం మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని చార్మినార్ వాసైన సినీ నిర్మాత బండ్ల గణేష్ ఈ రోజు తిరుపతికి సంకల్ప పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. అసలు ఈ సంకల్ప పాదయాత్ర ఎందుకోసం చేయడం జరుగుతుంది? బండ్ల గణేష్ అది మీకు సార్, ఎందుకు మీ సంకల్ప పాదయాత్ర? దేవుడు మొక్క అన్న ఇది. అంటే ఏం మొక్కు? అంటే మీ గతంలో ఏం మొక్కు పడి చేస్తున్నారు మీరు? పర్సనల్ మొక్క అని ఎవరికి చెప్పొద్దు, ఆ మొక్క చేసుకుని పోతున్నాను. దేవుడు మొక్క అన్న. అది చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించిన ఆ ఇష్యూలో అంటే దేవుని మొక్కుకోవడంతో ఈ రోజు పాదయాత్ర స్టార్ట్ చేసిందని చెప్పి అలాంటి కరెక్ట్ అన్న, 100% అన్న. అన్న ఈ రోజు పాదయాత్ర రోజుకి ఎన్ని రోజులు 25 కిలోమీటర్లు అనుకున్నా కానీ మా అన్నలు మా తమ్ముడు 30 కిలోమీటర్లు నడిపిస్తున్నారు ఇలా. ఇక మా చేతిలో లేదు, ఈయన చేతిలో ఉంది, బాధ చేతిలో ఉంది. అంటే ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది ఏడుకొండల స్వామి దగ్గరికి? 20 days అన్న అనుకుంటున్నా. ఇంకా ముందే రీచ్ చేస్తాం మేము. దేవుడు అనుగ్రహం అందేం లేదు, ఆ స్వామి గారు ఎట్లా చెప్తే అట్లా. అంటే భవిష్యత్తులో మీరు అంటే చంద్రబాబు నాయుడు రాజకీయ పరంగా గిట్ట మీరేమన్నా ముందుకు సమస్య లేదు. ఇది కేవలం భగవంతుడి యాత్ర, దేవుడి సంకల్పం కోసం చేస్తున్న యాత్ర. రాజకీయాలకు కానీ రాజకీయ పార్టీలకు కానీ సంబంధం లేని యాత్ర. థ్యాంక్ యూ అన్న. ఇది ఇక్కడ పరిస్థితి. రాజకీయాలకు ఎలాంటి ముడి పెట్టకూడదు కూడా బండ్ల గణేష్ చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ దేవుని కోసం, దేవుని సన్నిధిలో ప్రార్థించేందుకు, దేవుణ్ణి పూజించేందుకు మేము ఈ రోజు సంకల్ప పాదయాత్ర ప్రారంభించామంటూ బండ్ల గణేష్ చెప్పడం జరుగుతుంది. పాలన నుంచి మన తొలి వెలుగు కోసం మీ మధు.